ఓకే అన్న. సో జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి ఫస్ట్ ధనరాజ్ గారు. ధనరాజు వాడు టైమింగ్ అంటే నాకు దృష్టిలో ధనరాజు. ఎస్, రాకెట్ రాఘవ్ మంచి మంచి ఆర్టిస్ట్. రాఘవ్ గారు ఇచ్చిన వేరియేషన్ అంటే ఇప్పుడు ఒక లేడీ క్యారెక్టర్ వేసిన, ఒక ఏదో పెద్ద మనిషి క్యారెక్టర్ వేసిన, మేము ఏదో వేసి మేనేజ్ చేస్తాం గెటప్. రాఘవ్ గారు దించుతారు అట్లా. వండర్ఫుల్ టైమింగ్ యాక్టర్ ఆయన. మా ఎంటైర్ జబర్దస్త్లో ఇప్పటికీ గౌరవం ఇచ్చేది రాఘవ్ గారికి. మంచి పర్సన్. సో చమ్మక్ చంద్ర గారు అందుకే ఫ్యామిలీ స్కిట్లలో వాడిని కొట్టేవాళ్ళు. చమ్మక్ చంద్ర స్పెషాలిటీ వాడి కాన్సెప్ట్. ప్రాపర్ స్కిట్ ఉంటుంది. స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్, ఒక కథ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏదో మసిపూసి మారేడుగా చేస్తారు. చంద్ర అట్ట కదా, ప్రాపర్ డిజైన్ ఉంటుంది. సో అదిరాబి గారు వేరియేషన్ చేస్తాడు అన్న. మిమిక్రీలో ఇవన్నీ చేసి కష్టపడుతుంటాడు. శకలక్ శంకర్ గారు వాడు కూడా యాక్టర్, బాడీ లాంగ్వేజ్ యాక్టర్ అంతే. ఫంటాస్టిక్ బాడీ లాంగ్వేజ్ శంకర్ది. సో ఇప్పుడు సుధీర్ గారు. సుధీర్ సూపర్ టైమింగ్, డాన్సర్, టైమింగ్, డిక్షన్, మల్టీ టాలెంటెడ్. డిక్షన్, మంచి డాన్సర్, డిక్షన్తో చెప్తాడు. సో గెటప్ శ్రీన్. ఫిల్మ్ ఎంటైర్ జబర్దస్త్లో యాక్టర్ అంటే ఇంక వన్ తర్వాత ఎవడే, అది ఎవరైనా ఒప్పుకు దిగాల్సిందే. దాంట్లో నో వర్డ్స్ అనమాట. ఎన్ని వేరియేషన్ చేశాడు, మాకే భయం వేస్తుంది ఎట్ట చేస్తారు ఇవన్నీ. సో అలాంటి వాడిని నేను ఇంట్రడ్యూస్ చేయడం నాకు ఇంకా గౌరవంగా ఫీల్ అవుతాను. మీరు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఆయన ఎంత స్థాయికి. సుధీర్ను సీరియల్ చూసి గౌరవంగా ఫీల్ అవుతుంటాను. హ్యాపీనెస్ ఏంటంటే ప్రౌడ్ మూమెంట్ అంటారు కదా, ఎస్ మై బ్రాండ్స్ అని, ప్రౌడ్ మూమెంట్. ఈరోజు నా బలగం సినిమాలో కూడా అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఒక 10-15 మంది యాక్టర్స్ ఈరోజు బ్రేక్ వచ్చి ఇండస్ట్రీకి వెళ్తున్నారు. సో నా ద్వారా ఇంతమంది పరిచయం అయ్యి, అది అంటారు కదా, ఇప్పటికీ నేను మా గురుగారు తేజ గారి పేరు చెప్పుకుంటాను. అట్లా మనను కూడా మన పేరు కొందరు చెప్పుకుంటున్నారనే కిక్, అది ఎప్పటికైనా అది కిక్. సో ఆటో రాంప్రసాద్ గారు సూపర్ టైమింగ్, ఫాస్ట్ అంటే ఇప్పుడు క్విక్, అది క్విక్, ఫట్ 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 ఫట్, చిన్న గ్యాప్ కూడా ఉండదు. సో ఫైనల్లీ హైపరాది. సూపర్ ఫెంటాస్టిక్ డిక్షన్ కానీ, హైపరాది డిక్షన్ కానీ, ఇప్పుడు అప్డేటెడ్ సెటప్ మీద సెటిల్డ్గా వేస్తాడు. సెటిల్డ్గా సెట్ అయ్యి ఉంటుంది. అన్ని జోనర్లలో వేయగలిగే వ్యక్తి. అంటే మాస్గా పనిచేస్తాడు, రొమాంటిక్ వేస్తాడు, చిందీ లెవెల్ ఏమంటే చిందీ లెవెల్ వేస్తాడు. చాలా విజ్ఞానమైన, అంటే కొంచెం చదువుకొని గొప్పగా పెద్ద పెద్దలు క్లెవర్ పంచులు వేస్తారు చూడు, అట్లాంటి క్లెవర్ చురకలు వేయగలడు. ఆల్ జోనర్స్ ఉన్న వ్యక్తి అది.